ఎపిసోడ్ స్టార్టింగ్ లో హీరో చేసిన పని చూసి మోర్గాన్ షాక్ అయి నిలబడతాడు. నువ్వెవరు, నీకేం కావాలి అని అడుగుతాడు. అందుకు మన హీరో, నా పేరు లూఫీ, నేను పైరేట్స్ కి రాజుని అని అంటాడు. ఇంకా అవలేదు, కానీ త్వరలోనే అవుతాను. దానికి చీఫ్ మోర్గాన్ షాక్ అయ్యి అడుగుతాడు, పైరేట్స్ కింగ్ అంటే దాని మీనింగ్ ఏంటి తెలుసా? దానికి ఒక్క సెకండ్ మనవాడు కూల్ గా ఆలోచించి, పైరేట్స్ కింగ్ అని అంటే పైరేట్స్ కింగ్ అంటే దానికి పెద్దగా మీనింగ్ ఏం లేదు. అంతేకాదు, ప్రపంచంలో ఉన్న పైరేట్స్ అందరూ వెతికే ఆ గొప్ప నిధి, అదే నా లక్ష్యం. ఇది విని కళ్ళజోడు అబ్బాయికి కూడా వీడికి పిచ్చి పట్టిందా అని డౌట్ వస్తుంది. అప్పుడు మన హీరో తను సేకరించిన ఆ 4 కత్తులు చూపిస్తాడు. అప్పుడు ఇందులో నీ కత్తి ఏది అని అడుగుతాడు. దానికి అతను, యాక్చువల్ గా నేను 3 స్టైల్స్ లో ఫైట్ చేస్తాను, అందుకే ఈ 3 కత్తులు నావే. అంతేకాదు, నువ్వు నీ ప్రాణాల్ని రిస్క్ చేసి నన్ను కాపాడావు, అందుకే ఇవాల్టి నుంచి నీ కొత్త పైరేట్స్ టీమ్ లో నేను కూడా ఒక మెంబర్ని. అది విని మన హీరో షాక్ అయిపోయి ఇంకేమీ ఆలోచించడు. ఆ కత్తితో పెద్ద డాన్స్ వేస్తాడు. కానీ జోరో కోపంగా, ఫస్ట్ నా కట్లు విప్పు, తర్వాత మనం ఇద్దరం కలిసి డాన్స్ చేద్దామంటాడు. అప్పుడే ఇక్కడ చీఫ్ కి అర్థమవుతుంది మనవాడు సామాన్యుడు కాదని. చీఫ్ కూడా ఆ డెవిల్ ఫ్రూట్ గురించి విన్నాడు, కానీ అది ఒక మైత్ అనుకున్నాడు. ఇన్ని రోజులుగా తను కూడా అలాగే అనుకున్నాడు. యాక్చువల్ గా ఈ డెవిల్ ఫ్రూట్ సముద్రంలో లభించే ఒక ప్రత్యేకమైన పండు. అంతేకాకుండా అది తింటే అపరిమితమైన, చాలా అసాధారణమైన శక్తులు వాళ్లకు లభిస్తాయి. నిప్పు ఊదడం, సునామీ సృష్టించడం, అలా చాలా పవర్స్ ఆ పండుకి ఉన్నాయి. ఇంకా వేర్వేరు శక్తులున్న ఎన్నో పండ్లు సముద్రంలో ఇంకా ఉన్నాయి. వాళ్ళు అలా దాని గురించి సీరియస్ గా డిస్కస్ చేస్తుంటే ఇక్కడ మన హీరో ఆ తాడును విప్పడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. అప్పుడు చీఫ్ మోర్గాన్ మళ్ళీ తన అసిస్టెంట్స్ తో, వాడికి సూపర్ పవర్ ఉన్నా లేకపోయినా వాడు ఇప్పుడు నా ఎనిమి, ఇక గన్ వద్దు, మీ కత్తులు ఉపయోగించి వాడిని నరికేయండి. అది వినగానే అతని తెలివి తక్కువ సైనికులు మళ్లీ కత్తులతో మన వాళ్ల వైపు దూసుకొస్తారు. వాళ్ళు రావడం చూసి ఇప్పుడు జోరో కోపంగా, మీకు చేత కాకపోతే కనీసం ఆ కత్తి నాకివ్వండి, దాంతో నేనే ఈ ముడి విప్పుకుంటాను అంటాడు. కానీ అప్పటికే విలన్లు వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు. అప్పుడు పెద్ద సౌండ్ వస్తుంది, టక్ టక్ అని. మన జోరో అతను తన కత్తితో సైనికులందరినీ నరికేసి, చావాలని కోరుకునే వాళ్ళు మాత్రమే నా దగ్గరికి రండి అని అంటాడు. వాళ్ల కోరిక నేను తీరుస్తాను అని అతను మళ్లీ కత్తిని గిరగిరా తిప్పుతూ నిలబడతాడు. పాపం సోల్జర్స్ ఇప్పుడు ఇటు చీఫ్ అటు సముద్రం మధ్యలో చిక్కుకున్నారు. చీఫ్ దగ్గరికి వెళ్తే అతను చంపేస్తాడు, జోరో దగ్గరికి వెళ్తే అతను నరికేస్తాడు. అప్పుడు జోరో ఒక ముఖ్యమైన విషయం హీరోతో చెప్తాడు, నేను పైరేట్ అయినా కూడా నా లక్ష్యం, దాన్ని ఖచ్చితంగా నేను సాధిస్తాను. ఒక స్వాడ్ మాస్టర్ అవ్వాలనేది నా అతిపెద్ద కోరిక. అది వినగానే మన హీరో కూడా చాలా హ్యాపీ అవుతాడు. దానికి అతను అంటాడు, అది ఒక సూపర్ డ్రీమ్. యాక్చువల్ గా ఇప్పుడు నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నాను. ఇక్కడ చీఫ్ మోర్గాన్ గట్టిగా అరుస్తాడు, చెప్పింది వినలేదా? వాళ్ళని 3 ముక్కలు చేసి శవాలను నాకు చూపించాలి. అప్పుడు సైనికులు భయంతో వణుకుతూ నెమ్మదిగా ముందుకు వస్తారు. మనవాడు కాలు చాచాడు. మామూలుగా ఒకే దెబ్బకు మిగిలిపోయిన సైనికులందరూ ఇప్పుడు ఎక్కడో ఉన్నారు, వాళ్ళు కథమైపోతారు. అది చూసి చీఫ్ కళ్ళు తేలేసి చూస్తుంటాడు. అప్పుడు సైనికులంతా పరిగెత్తుకొచ్చి చీఫ్ అంటారు, వాళ్ళు చాలా శక్తివంతులు, జోరోని కూడా మేం ఎదుర్కోలేకపోతున్నాం, అందుకే ఈ పరిస్థితిలో చీఫ్ మీరే ఏదైనా చేయాలి. దానికి మోర్గాన్ అంటాడు, వాళ్ళతో ఫైట్ చేయడానికి భయపడేవాళ్ళు మీ గన్ తీసుకుని షూట్ చేసుకుని చావండి, ఎందుకంటే నాకు వీక్ సోల్జర్స్ అవసరం లేదు. అప్పుడు మోర్గాన్ కి అర్థమవుతుంది వేరే దారి లేదని. ఈసారి అతను ఖచ్చితంగా రంగంలోకి దిగాలి. అతను ఫైట్ కి రెడీగా నిలబడతాడు. దానికి జోరో లూఫీతో చావుగొట్టు అంటాడు. ఇలాంటి చీఫ్ ఇక నేవీకి ఉండకూడదు. అది విని మనవాడు కొట్టడానికి పరిగెత్తుకుంటూ వస్తాడు. హీరో దగ్గరికి రాగానే చీఫ్ తన షర్ట్ చించేస్తాడు. మళ్ళీ మాస్ డైలాగ్ కొడతాడు, నేనే నేవీ కెప్టెన్ని. గొడ్డలి చేతి మోర్గాన్, నా ముందు నువ్వు ఒక పనికిమాలిన వాడివి, అందుకే ఇప్పుడే పారిపో. దానికి మనవాడు, నా పేరు లూఫీ, నేను మొదటిసారిగా బుర్రలేని ఒక కెప్టెన్ ని చూస్తున్నాను. అలాంటి కెప్టెన్ ని చూసి మా చీఫ్ అస్సలు సహించలేడు. పిడికిలి బిగించి ఒక్క పంచ్ ఇస్తాడు. ఆ పంచ్ కి గ్రౌండ్ 2గా చీలిపోతుంది. మోర్గాన్ హీరోని ఇష్టం వచ్చినట్టు కొడతాడు, కానీ ప్రతి దెబ్బని మనవాడు పక్కకి తప్పుకుంటాడు. మోర్గాన్ ని తప్పించుకుని చివరికి వాడి సెంట్రల్ బోల్ట్ మీద ఒక్క తన్ను తంతాడు. ఆ దెబ్బకి మోర్గాన్ తిరిగి కింద పడిపోతాడు. మోర్గాన్ మొదటిసారి కింద పడటం చూసి అతని సైనికులు కూడా షాక్ అవుతారు. ఇక్కడ హీరో చీఫ్ ని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. నీలాంటి చెత్త చీఫ్ ని నేను చూడలేదు. దీనివల్ల నా ఫ్రెండ్ కళ్ళద్దాల అబ్బాయి కూడా నేవీ ప్రొఫెషనల్ యోగ్యుడైన అబ్బాయి. ఇకపై ఇలాంటి చీఫ్ ఉండకూడదని మనవాడు ఇప్పుడు చీఫ్ ని చావగొడుతున్నాడు. అప్పుడే ఒక పెద్ద ట్విస్ట్. ఆ ఎర్ర జుట్టువాడు ఒక గన్ తీసుకుని ఇప్పుడు కళ్ళద్దాల అబ్బాయి తలకి పెడతాడు.
అతను అరుస్తాడు, మా నాన్నని ఇక ముట్టుకోవద్దు, మళ్ళీ ఆయన్ని తాకితే వేడి తల ముక్కలైపోతుంది. అది విని హీరో మళ్ళీ పగలబడి నవ్వుతాడు. హీరో అంటాడు, ఆ కళ్ళద్దాల అబ్బాయితో నాకేం ప్రయోజనం లేదు, వాడు నిజంగా యూస్లెస్, అందుకే ధైర్యంగా వాడిని షూట్ చేయి. ఆ సమయంలో ఇప్పుడు చీఫ్ మళ్ళీ దగ్గరికి రాగానే మనవాడు పిడికిలి బిగించి ఇప్పుడు చీఫ్ సెంట్రల్ బోర్డ్ నే పగలగొడతాడు. అదే సమయంలో జోరో ఆ ఎర్ర జుట్టు వాడి తలని పగలగొడతాడు. అలా ఒకేసారి ఇద్దరు దెబ్బలు తిని ఓడిపోయి కింద పడి ఉంటారు. అది చూసి ఆ మిలిటరీ ఫోర్స్ వాళ్ళు కత్తులు పడేసి గంతులు వేస్తూ డాన్స్ చేస్తారు. అలా నేవీ ఫోర్స్ కి ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది, మేము రక్షించబడ్డామని వాళ్ళు కూడా ఎగిరి గంతులేస్తారు. నిజానికి వీళ్ళందరినీ ఆ చీఫ్ బెదిరించి తన అసిస్టెంట్ గా పెట్టుకున్నాడు. అక్కడ నుండి కట్ చేస్తే మన అందమైన అమ్మాయి ఆ నేవీ బేస్ కి వచ్చింది. చీఫ్ రూమ్ లోకి నైస్ గా చొరబడుతుంది. అక్కడ ఉన్న ఆమె ఒక లెటర్ తీస్తుంది, దాన్ని ఓపెన్ చేస్తుంది. అందులోని గుర్తు అది కెప్టెన్ బగ్గీది. అతను ఒక ఇమ్మోర్టల్. ఆమె ఒక్క క్షణం అతని గురించి ఆలోచిస్తూ నిలబడగానే మన జోరో అతను వారాల తరబడి పస్తులుండి ఇప్పుడు చాలా ఆకలితో మన చిన్నమ్మాయి హోటల్కి వస్తాడు. రాగానే 2 వారాల ఫుడ్ తినేస్తాడు. అది చూసి అందరూ నవ్వుతారు. చాలా థ్యాంక్స్, ఆకలి విలువ ఏంటో నాకు తెలిసింది, మీరే నన్ను కాపాడారు. అప్పుడు ఆ చిన్న పాప లూఫీకి థ్యాంక్స్ చెప్తుంది, నువ్వు లేకపోతే మనం జోరోని కాపాడలేకపోయేవాళ్ళం. దానికి మనోడు, ఏయ్ అదంతా ఏం పర్లేదు, ఇదంతా చాలా సింపుల్ కదా, నా కొత్త టీంను క్రియేట్ చేశాకే నా అసలైన పవర్ ఎబిలిటీ, నేను ఏమేమి చేయగలనో అందరికీ చూపిస్తాను. అప్పుడు జోరో అడుగుతాడు, ఓకే నేను నీ టీంలో మెంబర్ని, నీ టీంలోని మిగతా వాళ్ళు ఎక్కడా అని అడిగితే హీరో నైస్ గా చెప్తాడు, మిగతా టీం ఇంకా ఎవరూ కాలేదు, ఇప్పుడు మన టీంలో నువ్వు నేను మాత్రమే ఉన్నాం. దానికి జోరో షాక్ అయ్యి ఏమంటున్నావురా, కేవలం ఇద్దరే ఉన్నా, పైరేట్ గ్యాంగా? అప్పుడు లూఫీ అంటాడు, దానికేం పర్లేదు, నీకు నాకు మంచి పవర్ ఉంది, మనం ఇద్దరం ఉంటే చాలు, వేరే టీం అక్కర్లేదు. అప్పుడు జోరో అడుగుతాడు, అదంతా సరే మనం ప్రయాణించడానికి ఆ పెద్ద షిప్ ఎక్కడా? అప్పుడు హీరో నైస్ గా చెయ్యి చూపిస్తాడు. అప్పుడు జోరో అంటాడు, అది షిప్ కాదు కదా, చిన్న బోటు కదా. అది విని మళ్ళీ మనోడు నవ్వుతాడు, ఇప్పుడు అది బోటే, కానీ పర్వాలేదు, మన టీం పెరిగే కొద్దీ దాని సైజు కూడా పెంచుదాం. అది విని జోరో వీడేంటి ఇలా ఉన్నాడు అని తల పట్టుకుంటాడు. అప్పుడు హీరో అంటాడు, నేను త్వరగా ఆ గ్రాండ్ లైన్ కి వెళ్ళాలి. అది విని కళ్ళద్దాల అబ్బాయి షాక్ అయి అయ్యో వద్దు వద్దు అంటాడు, అది చాలా చెడ్డ ప్లేస్, మీరిద్దరూ అక్కడికి అస్సలు వెళ్ళలేరు, అది చాలా భయంకరమైన ప్రదేశం అని. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. వన్ పీస్ లో 2 ఓషన్స్ ఉన్నాయి, వాటిని క్రాస్ చేసే ఒక రెడ్ లైన్ ఉంది. ఆ టౌన్ మధ్యలోనే చాలా టౌన్స్ ఉన్నాయి. రైట్ కి వెళ్లే మరొక లైన్, దాన్ని గ్రాండ్ లైన్ అని అంటారు. ఆ లైన్ ప్రపంచం మొత్తం స్ట్రెచ్ అయి ఉన్న ఒక ప్రత్యేకమైన లైన్. ఈ విషయాలన్నీ గోల్డ్ రోజర్ ప్రపంచానికి చెప్పాడు. అతను అంతకాలం సేకరించిన ట్రెజర్ అంతా ఈ లోకంలో వదిలేసి వెళ్ళాడు. ఆ తర్వాత ఆ నిధిని తీసుకోవడానికి చాలా పైరేట్స్ అక్కడికి వెళ్లారు. కానీ ఆ నిధి కోసం వాళ్ళు ఒకరితో ఒకరు పోరాడి చాలా మంది పైరేట్స్ చనిపోయారు. అందుకే ఆ ప్లేస్ ని పైరేట్స్ శవాల దిబ్బ అంటారు. సీన్ కట్ చేస్తే కళ్ళద్దాల అబ్బాయి, మీరిద్దరూ అలాంటి చోటికే వెళ్ళడానికి రెడీ అవుతున్నారు అంటాడు. దానికి మనోడు క్యాజువల్ గా, ఏది ఏమైనా నేనక్కడికి వెళ్తాను, నా లక్ష్యం అక్కడే ఉంది, ఆ వన్ పీస్ ట్రెజర్. దానికి జోరో కూడా ఓకే అంటాడు. కానీ కళ్ళద్దాల అబ్బాయి అతను కాళ్ళు పట్టుకుని, దయచేసి అటు వెళ్ళకండి, మీరిప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్స్, మీ ఇద్దరికి ఏమీ కాకూడదు అంటాడు. దానికి హీరో, అలా ఏమీ లేదు, నువ్వు టెన్షన్ పడకు, మన దారులు వేరైనా మనం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్, అంతేకాకుండా మేమిద్దరం, అవును, అందువల్లనే మమ్మల్ని ఎవ్వరూ ఓడించలేరు. అది వినగానే ఆ కళ్ళద్దాల అబ్బాయికి సంతోషం వేస్తుంది. ఎందుకంటే అతనికి చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఎవరి కోసము అతను ఫైట్ చేయలేదు, అతని కోసం కూడా ఎవరూ ఫైట్ చేయలేదు. వాళ్ళు మాట్లాడుకుంటుండగా డోర్ తెరిచి నేవీ ఆఫీసర్లు వస్తారు. వాళ్ళు లూఫీని అడుగుతారు, నువ్వేనా పైరేట్స్ హెడ్ లూఫీ? దానికి మనవాడు క్యాజువల్ గా చెప్తాడు, అవును అది నేనే. అప్పుడు ఆఫీసర్, నీకు థ్యాంక్స్ చెప్పడానికే వచ్చామంటాడు. మీరు చంపింది చాలా దుర్మార్గుడైన చీఫ్ ని, అతను చెడ్డవాడు కాదు, ఒక క్యారెక్టర్, కానీ ఎలా ఉన్నా మీరు పైరేట్స్, అందుకే మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయలేము, అందుకే మీరు త్వరగా ఈ ఊరు విడిచి వెళ్ళాలి, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అది విని జనాలు గొడవ మొదలు పెడతారు. మోర్గాన్ ఈ గ్రామానికి శాపం, దాని నుండి ఈ గ్రామాన్ని కాపాడింది వీళ్లే, అందుకే వీళ్ళని గ్రామం నుండి బయటకు పంపించడానికి మేము ఒప్పుకోము. అది విని లూఫీ నవ్వి, ఫుడ్ నాకు చాలా నచ్చింది, వెళ్లే టైం అయింది అని చెప్పి వాళ్ళు మెల్లగా బయటికి వెళ్తారు.
అది చూసి ఆ పాపకి జనాలకి బాధగా ఉంటుంది. అప్పుడు ఒక ఆఫీసర్ ఆ కళ్ళద్దాల అబ్బాయిని చూపిస్తూ, ఇతను మీవాడే కదా అంటాడు. దానికి హీరో, అవును, నాతో ఉన్నవాడే, చాలా కాలం ఒక పెద్ద గుండా దగ్గర ఉండేవాడు, అక్కడే నాకు దొరికాడు అని మొత్తం కథ చెప్పడం మొదలు పెడతాడు. మన కళ్ళద్దాల అబ్బాయి భయంతో వణుకుతాడు. ఎందుకంటే అతను 2 ఏళ్లు పైరేట్స్ తో పనిచేశాడని తెలిస్తే అతని కల నెరవేరదు. అంతేకాకుండా నేవీ వాళ్ళు అతన్ని అరెస్ట్ చేస్తారు. లూఫీ నాన్ స్టాప్ గా కథలు చెప్తూనే ఉంటాడు. విని కళ్ళద్దాల అబ్బాయి టెన్షన్ పడతాడు. దూకి వచ్చి లూఫీ ముఖం మీద ఒక్క గుద్దు గుద్దుతాడు. ఆ దెబ్బకి కింద పడతాడు. తర్వాత ఇద్దరు ఇప్పుడు పెద్ద యాక్షన్స్ పెట్టి గొడవ. ఫైట్ చివర్లో జోరో లూఫీని పక్కకు లాగుతాడు. అప్పుడు ఒక మిలిటరీ అతను కోపంగా, స్టాప్ ద ఫక్, మీ వల్ల ఈ ఊరిలో ఏమీ జరగకూడదు, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి. మాకొక విషయం అర్థమైంది, నువ్వు ఆ కళ్ళద్దాల అబ్బాయిని చాలా కొట్టావు, హింసించావు, అందుకే అతను నీ టీం కాదు. అది విని లూఫీ నవ్వుతాడు. ఇక్కడ కళ్ళద్దాల అబ్బాయి షాక్ అవుతాడు. ఎందుకంటే మన హీరో కావాలనే ఈ ఫైట్ ని సృష్టించాడు. ఆ కళ్ళద్దాల అబ్బాయి అతను పైరేట్స్ తో ఉన్నాడా, మన వాళ్లతో లేడని నిరూపించడానికే లూఫీ ఈ డ్రామా ఆడాడు. కళ్ళద్దాల అబ్బాయికి ఇప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఇక్కడ జోరో, మన హీరో, వాళ్ళిద్దరూ బోటు వైపు నడుచుకుంటూ వెళ్తారు. అప్పుడు మన కళ్ళద్దాల అబ్బాయి నేవీ ఆఫీసర్స్ ని, నేను ఇన్నోసెంట్ ని అని మీకు అర్థం కాలేదా, ఇప్పటికైనా నన్ను నేవీలో చేర్చుకోరా. అప్పుడు ఒక ఆఫీసర్ ఇంకొకరితో అంటాడు, అసలు ఇతను పైరేట్ మెంబరా లేక నార్మల్ పర్సనా అని మనం కన్ఫర్మ్ చేసుకోలేదు, అందుకే ఇతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి అతను నీట్ అయితేనే మనం ఇతని నేవీలో చేర్చుకోవచ్చు. దానికి మన అబ్బాయి నా పెద్ద కోరిక నేవీ ఆఫీసర్ అవ్వడం, ఈ రోజు కాకపోతే రేపు అంటాడు. నేను ఖచ్చితంగా అదే అవుతాను. అది వినగానే మెయిన్ ఆఫీసర్ నేవీ టీంలోని చాలా మంది పైరేట్స్ దాడిలో చనిపోయారని చెప్తాడు. అందుకే నువ్వు కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు నువ్వు నేవీలో ఒక మెంబర్వి. అది విని ఆ కళ్ళద్దాల కుర్రాడు గంతులేస్తాడు. కట్ చేస్తే మన దొంగ పిల్లదాన్ని కొట్టేస్తే ఆ మ్యాప్ తో తను పారిపోతుంది. ఇక్కడ మన కుర్రాళ్ళు కూడా హ్యాపీగా బోట్ తీసుకుని వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అప్పుడు లాంగ్ షాట్ లో కళ్ళద్దాల అబ్బాయి పరిగెత్తుకొస్తాడు. అతని వెనకే నేవీ ఆఫీసర్లందరూ వస్తారు. వాళ్ళందరూ ఇప్పుడు లూఫీని చూసి సెల్యూట్ చేస్తారు. అది చూసి మనవాడు సంతోషంగా వాళ్ళకి టాటా చెప్తాడు. అక్కడి నుంచి కట్టేసి సోల్జర్స్ హెడ్ ని చూపిస్తారు. యాక్చువల్ గా అతనికి తెలుసు కళ్ళద్దాల అబ్బాయి లూఫీ మంచి ఫ్రెండ్స్ అని, కానీ కళ్ళద్దాల అబ్బాయి మీద నమ్మకంతోనే నేవీలోకి అతన్ని సెలెక్ట్ చేశారు. అక్కడి నుంచి బ్లాక్అవుట్ చేస్తే మన హీరో అంటాడు, ఫ్యూచర్ లో ఖచ్చితంగా నేను పైరేట్స్ రాజునవుతాను, దానికి జోరో కావాల్సిన సపోర్ట్ నేను ఇస్తాను అంటాడు. అప్పుడు హీరో సంతోషంతో చేతులు చాచి నిలబడటంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఎపిసోడ్ నచ్చితే లైక్, కామెంట్ మరియు షేర్ చేయండి.